కట్టుకున్న భార్య దగ్గర ఆకర్షణ లేదనో, లేకపోతే కట్టుకున్న భార్య నీకు నీకు సహకరించటం లేదనో, లేకపోతే కట్టుకున్న భార్యని పోషించడానికి నీకు ఇష్టం లేకనో, నువ్వు వేరే ఆవిడలో హంగో పొంగో లేకపోతే ఇంకొకటో చూసుకొని నువ్వు బయటికి వెళ్ళిపోయావు. బాగుంది, చట్టం కూడా సమర్థించింది అనుకుందాం, న్యాయస్థానం కూడా మీకు గేట్లు బార్లా తెరిచినాయి కాబట్టి మీరు పోతున్నారు. కానీ నీ మనసు, నీ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఒకటి ఉంది నాగరాజు. ఆ అంతరాత్మ అనేటటువంటి న్యాయస్థానం ఏదో ఒక రోజు ఇచ్చేటటువంటి తీర్పే ఈ వైరాగ్యం. అర్థమైందండి? చాలా బాగుంటాయి నాగరాజు, వెళ్ళేటప్పుడు బాగుంటాయి, ఉండేటప్పుడు బాగుంటాయి, వాళ్ళతోటి బాగా హనీమూన్లకి వెళ్ళేటప్పుడు బాగుంటాయి. అర్థమైందా? నాది నా ఇష్టం అనేటప్పుడు బాగుంటాయి, నేనేం పీకినాను నువ్వు ప్రూవ్ చేస్తావా అనేది బాగుంటుంది, రోడ్ల మీద పడేది బాగుంటుంది, కొట్టుకునేది బాగుంటుంది. చివరికి ఆకర్షణ వైపుకి మాత్రమే లొంగిపోయి నువ్వెవత్తవని మాట్లాడి భార్యని బిడ్డల్ని రోడ్డు పాలు చేసే, రోడ్డు మీద వదిలేశారు, లేకపోతే వాళ్ళ మానాన వాళ్ళని వదిలేసి బయటకు వచ్చేసిన క్షణం నుంచి నీ అస్తిత్వాన్ని నువ్వు కోల్పోతావు.